ఒక్క కేసీఆర్ గారిని కొట్టడానికి ఆయన పాపం 52 53 కిలోలు ఉంటాడు కేసీఆర్ గారు, బక్కగుంటాడు. నేనైనా కొద్దిగా దొడ్డుగున్నా. ఆయన పాపం 52 53 కిలోల మనిషి ఆయనను కొట్టేందుకు ఇంతమంది షేర్లు, బబ్బర్ షేర్లు, తీస్మార్ ఖాన్లు అందరు బయలుదేరి వస్తున్నారు. అందుకే నేను ఎప్పుడు చెప్పేది, సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. ఇవాళ మనము పొత్తులు ఎవరితో పెట్టుకోలేదు, మనం పొత్తు ప్రజలతో పెట్టుకున్నాం. 2014లో ఒంటరిగానే పోయినాం, 18లో ఒంటరిగానే పోయినాం. ఇవాళ కూడా మీ మీద భారం వేసి, ప్రజల మీద భారం వేసి, దేవుడికి మొక్కి మళ్ళీ ఒంటరిగానే బయలుదేరుతున్నాం. తప్పకుండా శేర్లింగంపల్లిలో గులాబీ జెండా మళ్ళీ ఎగరవేద్దాం. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ ప్రజలకు ఈ విషయం కూడా చెప్పాలి. ఇవాళ మనం ఒక మాట గట్టిగా మీరందరూ మనసుకి ఎక్కించుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది ఎవరు తేల్చాలి? తెలంగాణ ప్రజలు తేల్చాలనా, లేకపోతే నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ తేల్చాలనా? ఆలోచించండి. తెలంగాణ ప్రజలు తేల్చాలి అంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ధైర్యంగా చెప్తున్నాం. రేపటి రోజున మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని ధైర్యంగా చెప్తున్నాం. ఈ ధైర్యం కాంగ్రెస్లోనో బీజేపీలోనో ఎవరికన్నా ఉందా? ఎవరు కేసీఆర్కి పోటీ అంటే చెప్పే పరిస్థితి ఉందా? కాంగ్రెస్లో ఇప్పటికే 11 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. నిన్నయాల పాపం పెద్ద ఆయన జానారెడ్డి గారికి కూడా కొత్త సోకు పుట్టింది. ఆయన కూడా అంటున్నాడు, పదవులు నన్నే వెతుక్కుంటూ వస్తాయంటున్నాడు. రేవంత్ రెడ్డి గారేమో కొత్తగా లాల్చీ జుబ్బా కుట్టించుకున్నాడు. ఆయన పాపం బట్టి విక్రమార్క గారు మంచి జరి అంచు ధోతి కుట్టించుకున్నాడు. ఇంకొక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గడ్డానికి కొత్తగా రంగులు వేసుకుంటున్నాడు. అయిపోయింది ఇంకా మేము గెలిచిపోయినాం అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ తయారవుతా ఉన్నారు. జానారెడ్డి గారిని చూస్తే నాకు చిన్న ముచ్చట గుర్తొచ్చింది. ఇప్పుడు మన కాలనీలో, మన బస్తీలో ఉండే కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు, పెద్ద వయసులో ఉన్నోళ్ళు, ముసలోళ్ళు. ఏం తాత పెళ్లి చేసుకుంటావా తాత అంటే ఏమంటాడు ఆయన? పెళ్లి చేసుకోను అన్నాడు. నాకెవడు పిల్లనిస్తాడరా అంటాడు. జానారెడ్డి సాబ్ కథ కూడా గట్లే ఉంది.